మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తీవ్రంగా ఖండించారు. 3 రాజధానుల డ్రామా వల్లే ప్రజలు వైసీపీని 11 సీట్లకు పరిమితం చేశారని అన్నారు. 2029 కంటే ముందే వచ్చే స్థానిక ఎన్నికల్లోనూ ఆ పార్టీకి పరాభవం తప్పదని విమర్శించారు. నేరస్తుల ఇళ్లకు వెళ్లి జగన్ పరామర్శిస్తున్నారని, గత 5 ఏళ్లలో రూల్ ఆఫ్ లా ఎక్కడుందని ప్రశ్నించారు. అమరావతి పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ ఎన్ని యాత్రలు చేసినా క్షమాపణలు కోరినా ప్రజలు నమ్మరని స్పష్టం చేశారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే 3,000 నుంచి 4,000 రూపాయల వృద్ధాప్య పెన్షన్లకు 4,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇట్లా రకరకాలుగా 4,000, 6,000, 15,000, 15,000 అలా ఇచ్చి ఈరోజు 70,000 కోట్ల రూపాయలు ఈ 2 సంవత్సరాల రూపాయల్లోనే ఈ పెన్షన్ కార్యక్రమంలో ఖర్చు పెట్టడం జరిగింది. మీకంటే 2 3 ఎక్కువగా 2 సంవత్సరాల్లోనే ఖర్చు పెట్టడం జరిగింది. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది జగన్మోహన్ రెడ్డి. ప్రజలు కూడా గమనిస్తున్నారు. మాటలతో చెల్లుబాటు కావు. గత ప్రభుత్వంలో పాదయాత్రలు చేస్తూ తలపైన చేతులు పెడుతూ ముద్దులు పెట్టుకుంటూ ప్రజల్ని మోసగించుకుంటూ అధికారంలోకి వచ్చేస్తాం, మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి అధికారంలో 5 సంవత్సరాలు ఫెయిల్ అయ్యారు. ప్రజలు దిమ్మ తిరిగే రిజల్ట్ ఇచ్చారు. 11 సీట్లు వచ్చింది. ఈసారి 2009 ఎన్నికల్లో 1 సీటు వచ్చినా కూడా ఒకే 1 సీటే వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కానీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది. వైసీపీ నాయకులు ఇంకోటి, ఈ కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు 2 సంవత్సరాలుగా. దానికి ఎప్పటికప్పుడు మన డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వైసీపీ కులాలు, మతాలు, ప్రాంతాల వైఫల్యాలని ఎప్పటికప్పుడు వైసీపీ నాయకులు చెప్పే దాన్ని ఎండగడుతూ ప్రజలకు అర్థమయ్యే విధంగా ప్రజలకు తెలియజేస్తూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం